ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణ వార్త యావత్ తెలంగాణను తెలుగు సాహితీ ప్రపంచాన్ని దుఃఖసాగరంలో నింపింది. హైదరాబాద్ లాలాగూడలోని తన ఇంట్లో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురై కాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాస్పిటల్కు తీసుకొచ్చేలోపే అందశ్రీ మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారని స్పష్టం చేశారు. అందశ్రీ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ జీవితం పోరాటాలతో నిండినది. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందశ్రీ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులు వీరి కుటుంబాన్ని కుంగదీశాయి. ఇక హైదరాబాద్లో స్థిరపడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటల ద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఉద్యమ కెరటంలా దూసుకుపోయేందుకు బలం చేకూర్చారు. ఇక మాయమైపోతున్నడమ్మా మనిషి అనే గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది. 2006 గంగా సినిమాకు నంది అవార్డు రావడంతో పాటు ఎన్నో సాహితీ, కళారంగాలకు చెందిన ఎన్నో అవార్డులను అందుకున్నారు.